నేరుగా లైవ్‌లోకి వచ్చి మాట్లాడలేరా సమస్యల మీద ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో? ఇంతకుముందు మాట్లాడలేదా 2014 నుంచి 19 వరకు? లేదు గదా! ఇప్పుడు అంటే బీటేటప్పుడు మాట్లాడతారు. పాదయాత్రలప్పుడు మాట్లాడారు. అప్పుడు ఓకే. బయట ముఖ్యమంత్రిగా ఓకే. సభలో. చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా మాట్లాడతాడు. ఎప్పుడు కూడా గంట సేపు మాట్లాడింది మీరెప్పుడు చూడరు. చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెడితే అవును. రోజు మొత్తం మీద 7, 8 గంటలు ఆగకుండా మాట్లాడగలడు ఆయన. ఏదేదో చెప్పగలరు ఆయన. సరే నచ్చుద్దా నచ్చకపోతుందా అది పక్కన పెట్టి ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. అవునవును. ఆయనకి అదేదో అంటారు కదా సామెత, మొరటగా ఉన్నా సరే మగాడు తిరక్క చెడ్డాడు ఆడ తిరిగి చెడిందని. అట్లాగే ఈయన మాట్లాడి చెడ్డాడు, ఆయన మాట్లాడకుండా చెడ్డాడు అప్పట్లో. ఆ తర్వాత అడిదిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు చూడండి, ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే బ్రీఫ్ ఉండాలా, స్ట్రైట్ ఉండాలి. కానీ వాళ్ళ క్లాస్ పీకుతూనే ఉన్నారు బాబు గారు. ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈయన ఎప్పుడన్నా అట్లా మీడియాతో మాట్లాడా? చంద్రబాబు గారి చేతిలో ఏ కాగితం ఉండదు. ఆ ఎదురుగుండా టేబుల్ మీద ఉన్న దాన్ని బేస్ చేసుకుని మాట్లాడేస్తున్నాడు ఆయన. అంతే. అవును. ఈయనకి అట్లాంటి అలవాట్లేదు. ఈయన విత్ స్క్రిప్ట్, ఆయన వితౌట్ స్క్రిప్ట్. బెంగళూరు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద? తక్కువ టైంలో మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతారనో, లేదంటే మొన్న కూడా ఇల్లు వచ్చేసారనో. ఏంటి బెంగళూరు కాన్సెప్ట్? దూరంగా ఉండాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుగా ఏమన్నా జగన్ గారు? అందులో కావాలని చేసే ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు ఉన్నారు? అప్పుడు హైదరాబాద్